తెలంగాణ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. పార్టీని నమ్ముకున్న సామాన్య కార్యకర్తకు కూడా కాంగ్రెస్లో సముచిత స్థానం లభిస్తుందనడానికి ఉదాహరణ అడ్లూరి లక్ష్మణ్ అని మంత్రి గుర్తు చేశారు. ప్రజాసేవలో మరింత బాధ్యతగా పనిచేస్తూ ఆదర్శంగా నిలవాలని కోమటిరెడ్డి ఆకాంక్షించారు. కెమికల్ గ్రౌండ్స్ కానీ సైకిల్స్ కానీ వారికి సంబంధించినటువంటి ఏదైతే పరికరాలు అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ చేయడం జరిగింది. దానికి నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ల నుంచి నోటిఫికేషన్ తీసుకొని అవి అతి త్వరలో సెలెక్షన్ చేసి డిజేబుల్కి సంబంధించిన అర్హత ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఏదైతే పర్సెంటేజ్ ప్రకారం ఖచ్చితంగా అతి త్వరలో కూడా సుమారు 30 నుంచి 50 కోట్లకు సంబంధించిన పరికరాలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి మా మైనార్టీకి సంబంధించినటువంటి ఏదైతే చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి అవి కూడా తప్పకుండా ఈ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే బడ్జెట్ పరంగా కానీ పిల్లల భవిష్యత్ విషయంలో కానీ నీట్ 2025 ఫలితాల్లో